వేరుంటుంది. కానీ యాజ్ ఎ స్టూడెంట్గా మార్కెట్లో దిగాలి అంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, షీఈ్ మై ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఓకే, సో అందరూ జాగ్రత్తగా వినండి. అండ్ నౌ షీఈ్ రూలింగ్ ద మార్కెట్. తనకి రాసుకోవటం కూడా రాదు. నేను ఇప్పుడు నోట్ చేసుకోండి. ఓకే, ఓకేనా? ఎంత అంటే తనకి ఏంటంటే నా దగ్గర వచ్చి వాయిస్ పెట్టేసేది, రికార్డ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయితో కానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించుకొని, అండ్ ఈవెన్ ప్రొడక్ట్స్ నేమ్స్ కూడా తనకి పలకటం చాలా టఫ్ ఉంటుంది. బట్ ఐ డోంట్ కేర్, అంతే. షీ వర్క్ దట్ మచ్. ఒక చిన్నది కూడా నాకు ఇది రాలేదు అంటే ఇంకా నన్ను ఎలా అంటే పట్టుకొని, మేడం నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇంకా నాకు ఇది ఇంతే అసలు నేను దిగాలి. ఇప్పుడు తను సూపర్ బిజీ ఇన్ దిస్ ఆగస్ట్. సో షేర్ నీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయి. ప్రతి ఒక్కరు కూడా అలా చాలా మిస్టేక్స్ కూడా చేశాను వర్క్ లో. ఒక కస్టమర్ తో నేను మాట్లాడేటప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. తను హిందీలో మాట్లాడుతుంటే కూడా తను నాకు పంపించి, మేడం ఈ అమ్మాయి ఏదో మాట్లాడింది ఇంగ్లీష్ లో. యా, ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. నిజం. అంటే నేను బిజీ ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఏదో మాట్లాడింది నాకు అర్థం కాలా, మీరు చెప్పండి ఏం మాట్లాడాలి, నిజంగా ఏం మాట్లాడాలి. నిజం చెప్తున్నాను, ఎవరిలో చూడలేదు సీరియస్లీ. అది మీ సపోర్ట్ మేడం, నిజం చెప్పాలంటే మీ సపోర్టే. నాకు ఇలా గురువు గారు దొరకడం కూడా ఐఎమ్ లక్కీ. ఇలాంటి గురువు మనందరికి దొరకడం ఇంకా లక్కీ. తను వచ్చేసరికి ఇంతకు ముందు 2 ప్లేసెస్, 2 ప్లేసెస్ మ్యామ్. 2 ప్లేసెస్ లో నేర్చుకొని మేడం నేను చేయగలను దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు 3వ వాళ్ళు, మళ్ళీ నేను డబ్బులు కడుతున్నాను. కట్టచ్చు అంటారా? నమ్మచ్చు అంటారా? నిజంగా నేను మా ఇంట్లో కొడతారు నన్ను, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 ప్లేస్ డబ్బులు కట్టాను. 3వ ప్లేస్ అంటే మా ఇంట్లో కొడతారు. నిజంగా నేను చేయగలనా? నాకు మొన్న వచ్చి ఒక ఫోన్ చూపించింది. ఈవెంట్స్ డబ్బులతో కొన్న ఫోన్ మేడం, నేను చూపిస్తానని తీసుకొచ్చానని చెప్తున్నారు. సో హ్యాపీ అసలు. నా ఫస్ట్ నిజంగా చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. అండ్ తనకి మధ్యలో హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చి